ఓకే. మీ ఇద్దరికి నా స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది సార్. లాస్ట్ సెషన్‌లో మనం ఏం తెలుసుకున్నాం? ఏం నేర్చుకున్నాం? సార్ ఎస్క్యూఎల్ సర్వర్లో డేటా టైప్స్ అని కమాండ్స్ నేర్చుకున్నాను సార్. ఓకే. ఈరోజు ఆ కమాండ్‌లో ఒకటైనా క్రియేట్ కోసం తెలుసుకుందాం. ఓకేనా? ఓకే సార్. క్రియేట్‌ని మనం రియల్ టైమ్‌లో ఎలా వర్క్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. ఓకే. దాన్ని ఏమంటారు? క్రియేట్ ఎందులోకి వస్తుంది? డేటా డెఫినిషన్ డిడిఎల్ ఆల్వేస్ సార్. కమాండ్. డేటా డెఫినిషన్. ఓకే. ఓకే. ఒక స్క్రీన్ కనిపిస్తుందా మీకు మై కమెంట్స్ నుంచి? కనిపిస్తుంది సార్. ఓకే. మీకు సెటప్ అంతా వచ్చు కదా? వచ్చింది సార్. యా. ఈరోజు మనం ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఆ టేబుల్కి కొన్ని కాలమ్స్కి నేమ్స్ డిక్లేర్ చేసి వాటి యొక్క డేటా టైప్స్ని ఎంగేజ్ చేద్దాం. ఓకేనా? సో Okay, sir. ఐఎమ్ గోయింగ్ టు న్యూ క్వెరీ. కనిపించిందా? సో నేను ఇక్కడ క్రియేట్ అనే కమాండ్ వాడి నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీస్ అని చెప్పి పెడదాం. ఫస్ట్ మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకుందాం, ఒక ఎంప్లాయీస్ సంబంధించింది ఓరియంటెడ్. ఓకేనా? సో డేటాబేస్కి నేమ్ ఏం పెడదాం? ఆర్గనైజేషన్ చెప్పి ఎంజిఎం ఓఆర్జీ అని చెప్పి ఒక డేటాబేస్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ డేటాబేస్. ఎంజిఎం ఓఆర్జీ ఆర్గనైజేషన్ అని చెప్పి నేను కమెంట్ చేశాను. తర్వాత ఫంక్షన్ ఎఫ్ఐ పెట్టి రన్ చేశానంటే అక్కడ ఎగ్జిక్యూషన్ అనేది కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. సో నేను ఇప్పుడు రాసిన క్వెరీ కంప్లీట్గా ఉందో లేదో ఒకసారి డేటాబేస్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం ఒకసారి. ఓకేనండి? సో నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నా. సో గోయింగ్ టు డేటాబేసెస్. ఇక్కడ మనకి ఎంజిఎం డాట్ ఓఆర్జీ అని చెప్పి ఒక డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. సో ఇందులో చూస్తే మనం మీకు ఆల్రెడీ చెప్పాను అది డేటా టైప్ సిస్టమ్ డేటాబేస్లో మనకి ఇన్బిల్ట్గా కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం, మనకు కావాల్సినవి కూడా అది ప్రొవైడ్ చేసి అది మనకి సెటప్ అంతా చేస్తుంది అని చెప్పి. ఓకేనండి? సో ఇవన్నీ కూడా దాని ఓరియంటెడ్గా కనిపిస్తున్న ఫోల్డర్స్ ఇవన్నీ. సో మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఇది ఆల్రెడీ యూజ్లోనే ఉంటుంది మనకి. ఫర్ సపోజ్ మీరు ఇలాగ క్రియేట్ అయిపోయిన డేటాబేస్ని మీరు రన్ చేయాలి, సడన్గా వచ్చి రన్ చేయాలనుకుంటున్నారు. దెన్ యూజ్ కమాండ్. యూజ్ అని చెప్పి ఎంజిఎం ఓఆర్జీ అని చెప్పి కమాండ్ ఇచ్చామంటే ఎంజిఎం ఓఆర్జీ. సో అది డేటాబేస్ వేరే ఏమన్నా సెలెక్ట్ అయి ఉంటే కనుక, వేరే డేటాబేస్ మీద ఏమైనా వర్క్ చేస్తే కనుక అది మనం చేస్తున్న మనకు కావాల్సిన డేటాబేస్ షిఫ్ట్ అయ్యి మన ఆపరేషన్స్ అన్నీ అందులో అప్డేట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను చేసానంటే అది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే అది ఆల్మోస్ట్ అది దాంట్లో ఓపెన్లో ఉంది కాబట్టి. అలా కాకుండా నేను వేరే సిస్టమ్ సెక్యూరిటీస్ కానీ వేరే డేటాబేస్తో కమ్యూనికేట్ చేస్తూ దాంట్లో ఉండిపోయి నేను టేబుల్స్ ఇందులో క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో నేను యూజ్ అని చెప్పి నేను దేనికి ఏం కమాండ్ ఇస్తాను? డేటాబేస్ యొక్క నేమ్ కమాండ్ ఇచ్చి దాన్ని రిఫ్రెష్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ F5 కొడుతున్నాను నేను. గో అంటారు దాన్ని F5ని. ఫంక్షన్ F5 ఎగ్జిక్యూట్ ద కోడ్. ఓకేనా? లేదు మాన్యువల్గా చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఎగ్జిక్యూట్ కోడ్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళని చెప్పి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో నేను ఈ క్వెరీని తీసేస్తున్నా. సో మనం ఇప్పుడు ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి. సో యూజింగ్ కమాండ్ as క్రియేట్ టేబుల్. సో టేబుల్కి నేమ్ ఏం పెడదాం? ఒక ఎంప్లాయీస్ నేమ్ అని చెప్పి పెడదాం. ఎంప్లాయీస్ క్రియేట్ చేశాను. చేసిన తర్వాత దానికి వాల్యూస్ డిక్లేర్ చేయాలి. సో దాంట్లో సెంటర్లో బ్రాకెట్ ఉంది కదా మీకు, రౌండ్ బ్రాకెట్, అందులోకి వెళ్ళేసి మనం ఫస్ట్ దాన్ని మనం కావాల్సిన మన కాలం క్రియేట్ చేయాలి. ఒక కాలం నేను డిసైడ్ అవుదాం. ఓకేనండి? సో ఎవరైనా ఫస్ట్ కాలం నేమ్ ఏం పెడదాం మనం క్యాజువల్గా? ఎంప్లాయీ నేమ్. ఓకే. ప్రవళిక గారు మీరు? నేమే సార్. ఓకే. నేనైతే ఎంప్లాయీ ఐడి పెడదాం అనుకుంటున్నాను.
ఓకేనా? ఓకే సార్. ఎంప్లాయ్ ఐడి అని చెప్పి డిక్లేర్ చేశాను నేము. అది డేటా టైప్ ఎందులోకి వస్తుంది ఎంప్లాయ్ ఐడి అనేది ఎప్పుడైనా సరే? ఏంటి వ్యార్ ఏంటండి? నెంబర్ కదా ఎంప్లాయీ ఇంటీజర్. ఓకే గుడ్. కామా సార్ పెట్టాను. ఒక్కొక్కసారి సార్ ఐడిలో ఒక్కొక్కసారి వ్యార్ రెండు ఉంటాయి కదా సార్, వేరియబుల్ ఉంటుంది, అది క్యారెక్టర్ కూడా సిచ్యువేషన్ బట్టి. ఉంటుంది. నేనైతే మా ఎంప్లాయీస్కి హాల్ టికెట్ నెంబర్ లాగా చిన్నగానే ఇచ్చుకుంటాం ఓకే అలా సార్. అని చెప్పి. ఓకేనా? ఓకే. అది డిపెండ్స్ ఓకే అపాన్ సిచ్యువేషన్. ఇంకోటి నేను దీనికి ఇలా చేద్దామని చెప్పి అనుకున్నాను. కావాలంటే మనం వేరే గారు కూడా ఇచ్చుకుందాం. సో మనం దీంట్లోనే నేను దీనికి ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలి. ఓకేనా? దానికోసం అని చెప్పి దీన్ని నేను ప్రైమరీ కీ అని చెప్పి డిక్లేర్ చేస్తాను. అది ఎందుకు చేస్తాను ఏంటనేది నేను ఇది టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? ఓకే సార్. ప్రైమరీ ఓకే సార్. ప్రైమరీకి ఇప్పుడు నేను ఆ కాలం కంప్లీట్ అయింది. దాన్ని కంప్లీట్ చేసి నేను నెక్స్ట్కి వెళ్ళాలంటే కామా డిక్లేర్ చేస్తున్నాను. సో గోయింగ్ టు నెక్స్ట్ సెషన్. నెక్స్ట్ కాలం వచ్చేసి ఫస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ కాలం తీసుకున్నాను. ఇది ఎలా ఉండాలి? ఈ డేటా టైప్ ఎలా డిక్లేర్ చేద్దాం ఒకసారి చెప్తారా నాకు? క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ ఒకటేనా? స్ట్రింగ్. ఓకే క్యారెక్టరే. ఓకే నేను ఇక్కడ ఏ డేటా టైప్ని డిక్లేర్ చేసుకుంటే బెటర్? మీకు క్యార్కి క్యారెంట్కి అని చెప్పి స్ట్రింగ్లో డిక్లేర్ చేసినప్పుడు రెండు ఉంటాయని చెప్పాను కదా. యా, అలా ఉన్నప్పుడు మనం క్యార్కి డిఫరెన్స్ ఏంటండి? క్యార్ అంటే ఫిక్స్డ్ గా ఉంటుంది సార్, వేర్ కార్ వచ్చేసరికి అంటే ఎస్టిమేషన్ లైక్. ఓకే, మీ పేరు ఇక్కడ అమూల్య దీప్తి అని చెప్పి పెద్ద నేమ్ ఉంది. సో మీ పేరున చెప్పి డిక్లేర్ చేస్తాను. ఆల్మోస్ట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మీ నేమ్లో? 1 2 3 4 5 ఈ యొక్క 6 మొత్తం 11 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ 11 క్యారెక్టర్స్ ఫిక్స్డ్గా అని చెప్పి క్యార్ అని చెప్పి డిక్లేర్ చేసేసాను. సో నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ తీసుకునే ప్రతి నేమ్కి కూడా 11 క్యారెక్టర్సే ఉండాలి అని చెప్పి ఫిక్స్డ్ అయిపోతుందా? ఒకవేళ అది నా పేరు సతీష్, ఆ 6 లెటర్స్ ఉంటాయి, SATHISH. ఓకే, నాకు 7 ఉన్నాయి. ఓకేనా? సో అక్కడ సేవ్ చేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ 7 క్యారెక్టర్స్ తప్ప మిగతా 5 బైట్స్ దాకా మిగిలిపోతున్నాయి, చూసారా? అలాగా స్టోరేజ్ వేస్ట్ అవుతుంది. ఓకేనా? అలా స్టోరేజ్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి కాబట్టి మనం దానికి ఏం డిక్లేర్ చేద్దాం? వేర్ కేర్ అని చెప్పి డిక్లేర్ చేద్దాం. అర్థమైందా? సో వేరియబుల్లో నేను ఎవరి నేము ఎంత ఉంటుందో మనం చెప్పలేము. సో దట్ అక్కడ వచ్చిన నేమ్ బట్టి అది అడ్జస్ట్ అవ్వాలి స్టోరేజ్ అని చెప్పి వేర్ కేర్ అని చెప్పి డిక్లేర్ చేస్తున్నాం. క్లియర్ ఆ పాయింట్? ఇప్పుడు నేమ్స్ అనేవాళ్ళు ఇప్పుడు మనం ఇండియా వైజ్ డెవలప్ చేస్తున్నాం అనుకోండి, కొంతమంది హిందీలో రాయాల్సి ఉంటుంది, కొంతమంది తమిళ్లో రాయాల్సి ఉంటుంది, వాళ్ళ ఓన్ లాంగ్వేజెస్లో. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? నేను మీకు ఈ టాపిక్ కోసం చెప్పాను, గుర్తుందా మీకు? హలో అమూల్య గారు. యా, నేను మీకు చెప్పాను ఇలాగ అదర్ లాంగ్వేజెస్తో మనం డీల్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ కాకుండా వేరే ఏమైనా వస్తే మనం ఏం వాడాలి? యూనికోడ్. నిన్న రన్ నోట్ రాసుకోలేదా మీరు? ఏమేమి వేర్ కేర్ అని చెప్పి రాయాలి. ఓకేనా? దాన్ని సైజ్ ఎంత డిక్లేర్ చేద్దాం? ఒక 50 క్యారెక్టర్స్ అని చెప్పి నేను డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నా. 50 లెటర్స్ తర్వాత దానికి స్పేస్ అనేది అంతవరకు కెపాసిటీ అని చెప్పి డిక్లేర్ చేశాను. ఓకేనా అండి? క్లియర్ ఆ పాయింట్? సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నేమ్ కూడా సేమ్ వేర్ కేర్.
మీరు కావాలంటే దీనికి నార్మల్ వేర్ అని కూడా డిక్లేర్ చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ అదర్గా లాంగ్వేజ్ వాటికి మీకు రెండిట్లకి క్లారిటీ అర్థమైంది కదా. క్యార్కి ఎన్ వేర్ క్యార్కి ఎన్ క్యార్ సారీ ఎన్కి నార్మల్ లేకపోతే ఎన్ వేర్ క్యార్ ఆర్ వేర్ క్యార్ ఆర్ ఎన్ క్యార్ ఆర్ క్యార్. ఎన్ వచ్చిందంటే అదర్ లాంగ్వేజ్తో డీల్ చేస్తున్నప్పుడు మనం అది వాడుతున్నాం. నార్మల్గా తీసుకునే క్యారెక్టర్ స్పేస్ కన్నా దీంట్లో డబుల్ బైట్గా తీసుకుంటుంది. ఒక నార్మల్ బైట్కి తీసుకునేది వన్ బైట్ తీసుకుంటే ఎన్ క్యార్కి వచ్చేసి స్పేస్ అనేది 2 బైట్స్గా డిక్లేర్ అవుతూ ఉంటుంది. ఓకేనా? లేదు చేస్తున్నవారు మనకు కన్ఫామ్గా చేస్తున్నారు. సో వాళ్ళందరూ ఇంగ్లీష్ వాళ్ళు అప్డేట్ చేస్తారు అని చెప్పి అనుకున్నాం అనుకోండి, మనం అక్కడ వేర్కేర్ అని చెప్పి నార్మల్గా డిక్లేర్ చేసుకుందాం. మనం చేసేది ఇండియాలో ఎంప్లాయీస్ కాబట్టి వేరే సోర్సెస్ నుంచి కూడా డేటాని సేవ్ చేస్తారు కాబట్టి నేను ఎన్ వేర్కేర్ అని చెప్పి దాని కెపాసిటీ 50 కింద డిక్లేర్ చేస్తున్నాను. కెపాసిటీ అంటే క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకేనా? సో అక్కడికి ఒక కాలం కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏముంటుంది, జాబ్ టైటిల్. జాబ్ టైటిల్ కూడా సేమ్ వేర్కేర్ అని చెప్పి ఎన్ వేర్కేర్ కింద కానీ వేర్కేర్ చెప్పి డిక్లేర్ అవుతుందండి. వేర్కేర్ మ్యాక్సిమం క్యారెక్టర్స్ జాబ్ స్పెల్లింగ్ తప్పు. ఓకే, టాప్ పెట్టానా? సారీ. ఇప్పుడు ఓకేనండి? ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ మీ. సో జాబ్ టైటిల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ డేటా టైప్, నెక్స్ట్ ఏం చేయాలి, హైరింగ్ డేట్ అని చెప్పి డిక్లేర్ చేద్దాం. హైర్ డేట్. దీనికి ఏ డేటా టైప్ డిక్లేర్ చేయాలి మనం? ఇంటీజర్. ఇప్పుడు 12-14-2024 ఉందనుకోండి, దానికి నెంబర్ అని చెప్పి స్టోర్ చేస్తారా మీరు? డేట్ అండ్ టైమ్స్. యా, ఇక్కడ మనం టైం చేయట్లేదు కాబట్టి డేట్ అని డేటా టైప్ మనకి అదర్ డేటా టైప్స్లో నేను చెప్పాను ఆల్రెడీ మీకు నిన్న లేదు క్లాసు. డేట్ అని చెప్పి దాన్ని డిక్లేర్ చేస్తున్నాను. ఓకేనా? షూరా? సో ఇక్కడ కంప్లీట్ అయింది. నెక్స్ట్ కాలం ఏం కావాలి మనకి, శాలరీ కాలం కావాలి. ఓకేనా? ఒక టేబుల్లో దీనికి ఏం పెడదాం, డిక్లేర్ చేద్దాం, చెప్పండి. డెసిమల్. సమ్ టైమ్స్ పైసెస్లో పాయింట్స్లో చూపించుకోవాల్సి ఉంటుంది కదా. సో మనం డెసిమల్ పెట్టుకుంటే ఇన్ని మిలియన్స్ డాట్స్ రూపీస్ ఉంటాయి కదా, అలా చూపించుకోవడానికి మనకి బెటర్గా ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. డెసిమల్. దానికి రేంజ్ అనేది ప్రతిదానికి క్యారెక్టర్లో డిక్లేర్ చేయాలి. సో దీనికి మనం డిక్లేర్ చేసినప్పుడు 2 కింద ఇవ్వాలి. నేను 18 క్యారెక్టర్స్ ఫ్రమ్ డాట్కి ముందు ఉంటుంది కదా, అది 18 క్యారెక్టర్స్. అంటే డాట్ అవతల అంటే ఫ్యాక్టోరియల్ ఉంటాయి చూడండి, 0 పాయింట్ అని చెప్పి డిక్లేర్ అవుతుంది చూసారా, దానికి 2 పెడతాం. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది, సో దానికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. దాన్ని ఇప్పుడు 10,000 ఉందనుకోండి, ఇప్పుడు నేను అక్కడ ఏం పెట్టాం, 1 2 3 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముందు 4 పెట్టుకుంటాం 1000 కాబట్టి. తర్వాత డాట్ పెట్టి మనం 2 జీరోలు కానీ 72 పైసెస్ కానీ డిక్లేర్ చేసామనుకోండి, అప్పుడు పాయింట్ మనం ఇక్కడ ఓకే 0 పాయింట్కి అవతల 2 అనేది ఉంది. సో ఇక్కడ వరకు జరిగి ఆగిపోతుంది. లేదంటే ఇలా పెంచుకుంటూ ఉంటే చూసారా, అలా ఎంతవరకు అయినా చేసుకోవచ్చు కదా. అలా కాకుండా దాన్ని అక్కడితో రౌండ్ అప్ చేయడం కోసం నేను ఇక్కడ పెడతాను, అక్కడితో ఆగలను. ఓకేనా? ఇది ఎందుకు డిక్లేర్ చేశాను మీకు అర్థమైందా? అర్థమైంది. వెరీ గుడ్. ఇప్పుడు నాకు టేబుల్ కాలమ్స్ అన్నిటికీ డిక్లేర్ చేసుకున్నా. సో ఇందాక నుంచి సెపరేట్ చేయడం కోసం నేను కామాని డిక్లేర్ చేశాను. ఎదురు మీరు చూసే ఉంటారు, ఇక్కడ కామా పెట్టాను. ప్రతి కాలంకి కంప్లీట్ అయ్యాక కాలం తర్వాత కామా పెట్టేసి చేశాను. ఇది లాస్ట్ సెషన్. ఓకేనా? లాస్ట్ కాలం దీనికి డిక్లేర్ చేసేసాను ఆల్రెడీ. డిక్లేర్ చేసిన తర్వాత ఏం చేయాలి, దీన్ని నేను రన్ చేసేస్తాను. వితౌట్ కామా పెట్టకూడదు ఇక్కడ. ఓకేనా? సో చూద్దాం ఒకసారి. ఫంక్షన్ ఎఫ్ కొడుతున్నా, కమాండ్ అనేది కంప్లీటెడ్గా సక్సెస్ఫుల్ అయిపోయింది.
ఇప్పుడు మనం చేసిన కమాండ్ టేబుల్ క్రియేట్ అయిందో లేదని చెప్పి చెక్ చేద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, క్రియేట్ ఎంప్లాయీస్ అని చెప్పి టేబుల్ క్రియేట్ చేసాం. ఎక్కడ mgm డాట్ ఆర్గో అని చెప్పి డాట్ పట్ల ఆర్గో అని చెప్పి. ఓకేనా, దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం డేటాబేస్ని. సో మనం డేటాబేసెస్లోకి వెళ్దాం. ఇక్కడ mgm ఉంది కదా, ఆ డేటాబేస్ మనం టేబుల్ క్రియేట్ చేసాం కాబట్టి ఆ టేబుల్ ఎక్స్పెండ్ చేద్దాం. సో ఇక్కడ డేటాబేస్ ఆఫ్ ఆర్గనైజేషన్ చెప్పి ఎంప్లాయీస్ అని టేబుల్ క్రియేట్ అయింది, చూసారా? కనిపిస్తుందా మీకు అందరికీ? అనిపిస్తుంది. యా. సో ఇక్కడ చూస్తే మనం కాలమ్స్ నేమ్స్ ఏం డిక్లేర్ చేసామో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం చూడండి, మనం చేసాం ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జాబ్ టైటిల్, హైర్ డేట్, శాలరీ డెసిమల్ కింద డిక్లేర్ చేసాం, హైరింగ్ డేట్ కింద డిక్లేర్ చేసాం, వేర్ క్యాప్ ఇక్కడ 100 కింద డిక్లేర్ చేసాం జాబ్ టైటిల్ని. ఓకేనా, క్లియరా? సో మనం ఇంకోటి కీస్ ఏమున్నాయి ఇందులో, ప్రైమరీ కీ ఉంటుంది ఇందులో. పీకే అంటే ప్రైమరీ కీ, ఇక్కడ ఉంది చూసారా? ప్లస్ దాన్ని కన్స్టెంట్స్ అంటారు. ప్రైమరీ కీస్ అని చెప్పి కన్స్టెంట్స్ అని చెప్పి మనకి కొన్ని రకాలైన కన్స్టెంట్స్ ఉంటాయి. అవి ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనం ఫస్ట్ ఏం చేసాం, ఒక టేబుల్ క్రియేట్ చేసాం. అందులో ఒక్కొక్క కాలంకి ఒక్కొక్క డేటా టైప్ డిక్లేర్ చేసి కాలమ్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇందులో మనం కొత్తగా ఒక ప్రైమరీ కీ అని చెప్పి ఒక వర్డ్ వాడాం. అసలు ఆ వర్డ్ ఏంటి, దానికి సంబంధించిన వర్డ్స్ ఏమున్నాయి ఇంకా అని చెప్పి తెలుసుకుందాం. ఓకేనా? మీకు నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే. యాక్చువల్గా కాన్స్టెంట్స్ అని చెప్పి మనం ఒక టాపిక్ ఉంది. కాన్స్టెంట్స్ అంటే ఇప్పుడు మనం డేటా వాలిడేషన్ చేస్తాం. ఒక్కొక్క కాలంకి ఒక్కొక్క రకమైన డేటా టైప్ డిక్లేర్ చేస్తాం. ఎందుకంటే ఆ కాలం అందులో ఉండేవి ఇంటీజర్స్ అని చెప్పి మనం తెలియడం కోసం అని చెప్పి అనుకున్నాం. అలాగే దానికి ఇంకా మంచిగా ఇంకా డేటా వాలిడేషన్స్ ఇవ్వడం కోసం మనం ఏం చేద్దాం, దానికోసం అని చెప్పి మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అందులో కాన్స్టెంట్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకేనా? కాన్స్టెంట్స్ అంటే ఏంటండి, టు గివ్ ద ఎక్స్ట్రా వాలిడేషన్ టు ద కాలమ్స్. ఓకేనా, అది దీని డెఫినేషన్. ఓకేనా? సో ఎక్స్ట్రా వాలిడేషన్ ఏ టైప్స్ ఉంటాయి అని చెప్పి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ ఎక్స్ట్రా వాలిడేషన్ కోసం మనం ఇచ్చేవి కొన్ని ఉన్నాయి. ఫస్ట్ నాట్ నల్, సెకండ్ వచ్చేసి యూనిక్ కీస్, సో థర్డ్ వన్ వచ్చేసి ప్రైమరీ కీ, ఫోర్త్ వన్ వచ్చి ఫారెన్ కీ, సో చెక్, సో డిఫాల్ట్. ఈ 6 టైప్ ఆఫ్ కాన్స్టెంట్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయి SQL సర్వర్లో. ఓకేనా? సో ఇప్పుడు పాయింట్ వైజ్ ఏది ఎక్కడ వాడతామో ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? సో నాట్ నల్ అంటే ఇప్పుడు మనం కాలంకి నాట్ నల్ అని చెప్పి డిక్లేర్ చేస్తాం.
సో ఎప్పుడైనా సరే మనకు ఒక నాట్ నల్ అని డిక్లేర్ చేస్తే ఏమవుతుంది, దాంట్లో నల్ వాల్యూస్ కానీ ఎర్రర్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండకూడదు అని చెప్పి దాని అర్థం. ఓకేనండి. ప్రివెంట్స్ ద నల్ వాల్యూస్ ఇన్ ద కాలమ్. అర్థమైందా నాట్ నల్ అంటే? ఆర్ యూ ఫాలోయింగ్? సార్ యా. సో నెక్స్ట్ యూనిక్నెస్. యూనిక్ అంటే ఏమొస్తుందండి, ఏదైనా సరే దాన్ని యూనిక్గా ఉండాలి. మన ఐడి నెంబర్స్ కానీ ఏవైతే ఫోన్ నెంబర్స్ కానీ ఎలా ఇండివిజువల్గా కానీ ఒక రకంగా ఒక ఐడెంటిటీలో ఉంటాయో అలా కలిపి ఉండాలి. ఓకేనండి. ఎన్షూర్ దట్ వాల్యూస్ అనేవి యూనిక్గా ఉండాలి. సో ప్రైమరీకి ప్రైమరీకి అంటే ఏం లేదండి, నాట్ నల్ ప్లస్ యూనిక్. ఓకేనా. ప్రైమరీ కీ అనేది దాంట్లో ఉన్న వాల్యూస్ కాలంలో ఏ వాల్యూ కూడా లేకుండా ఉండకూడదు. ప్రతి దాంట్లో ఏదో కాలంలో వాల్యూ అనేది ఉండాలి. ప్లస్ అందులో ఉన్న వాల్యూస్ అన్ని డిఫరెంట్గా ఉండాలి. ఓకేనా. ఇది ఎక్కడ వాడతామంటే ఒక పర్సన్కి ఒక ఐడెంటిటీని మనం డిక్లేర్ చేస్తున్నప్పుడు ఆయనకంటూ అది పర్ఫెక్ట్, ఇంకా అది దాన్ని నెంబర్ని ఎలా అయితే ఐడి కార్డ్ నెంబర్స్ ఎలా డిక్లేర్ చేసుకుంటాం మనం అలాగా డిక్లేర్ చేసుకోవడం కోసం దీంట్లో ప్రైమరీ కీ అనేది వాడతాం. ఓకేనా. ప్రైమరీకి అర్థమైందండి. ప్రైమరీకి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. అది ప్రైమరీకి. యా. ప్రైమరీకి అంటే ఏముండాలి, అందులో నల్ వాల్యూస్ ఉండకూడదు, డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు, ప్లస్ దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని స్పెషల్గా ఉండాలి, అంటే డిఫరెంట్గా ఉండాలి. సేమ్ వాల్యూస్ అనేవి డిక్లేర్ అవ్వకూడదు. ఓకేనా. సో ఫారెన్ కీ. ఫారెన్ కీ అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు మనకి మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఆయన మన దేశంలో మొదటి భారతీయుడు అని చెప్పి ఏదో అంటారు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటా, మొదటి పౌరుడు అని చెప్పి అనుకుంటారు. ఆయన వేరే కంట్రీ వెళ్ళారు. ఆయన ఇక్కడ ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా సరే అదర్ కంట్రీకి వెళ్తున్నారు కాబట్టి ఆయన ఫారినరే కదా. సో ఇప్పుడు మనం ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీని మనం వేరే చోట వాడుకున్నామంటే దాన్ని ఫారెన్ కీ అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక టేబుల్లో నా శాలరీస్ అన్నీ ఒక ఎంప్లాయీస్ ఐడిలో క్రియేట్ చేసేసాం. ఆ ఎంప్లాయీ వేరే ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు, అక్కడ కూడా డేటా ఉంటుంది కదా టేబుల్స్లో. సో ప్రైమరీగా ఇక్కడ క్లియర్ చేసిన ఆయన ఐడెంటిటీని వేరే చోట అనేది వాడుకుంటుంటుంటే దాన్ని ఫారెన్ కీ అంటారు. రియల్ టైంలో ఎప్పుడైనా సరే మనం ఒకదానికి టేబుల్కి ఇంకో టేబుల్కి రిలేషన్ బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ అనేది డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఈ కీస్ వల్లనే మనం ఒకదాని టేబుల్కి ఒకటి రిలేషన్ అనేది బిల్డ్ చేస్తాం. కావాలంటే అలా బిల్డ్ చేసిన తర్వాత ఒక టేబుల్కి ఒకటికి కాలమ్స్కి జాయింట్స్ అనేవి చేస్తాం. ఓకేనా. ఓకేనా. ఓకే సార్. యా. ఓకే. ఏమైనా డౌట్ ఉంది ఇందులో? రెఫరెన్షియల్స్ అంటారు, రిఫరెన్స్ ఇచ్చుకుని ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి చెక్. చెక్ అంటే మనం ఏదైనా ఒక కాలంకి ఇప్పుడు అందులో ఉన్నది ఖచ్చితంగా ఇంటీజర్ అవ్వాలి ఇలా, లేదా దాంట్లో ఉన్న డేటా టైప్ ఇది ఫిక్స్డ్గా ఉండాలి,
లేదా ఒక ఫార్మెట్లో మనం చెక్ చేసుకోవాలనుకోండి, దానికి చెక్ అని చెప్పి ఒక కాన్స్టెంట్స్ అనేది వాడుకుంటాం. ఓకేనా? మీకు అర్థమైందా సార్ ఒకసారి చెప్తాను. ఏంటి? ఒకసారి చెప్పండి. వ్యాలిడేట్స్ ద వాల్యూస్ అంటే వాల్యుయేషన్ మనం చేస్తున్నప్పుడు ఇది ఉందా లేదా, ఇది లేదు లేదంటే చేసుకున్నాం అనుకోండి, ఒక వాల్యూ పర్టికులర్గా ఉంది లేదా అది ఇంటీజర్ అవ్వచ్చు, లేదు మనం అందరం కాకినాడలో చేస్తున్నాం, ఇప్పుడు అందులో ఉన్న వాల్యూ అనేది దాంట్లో చేసిందా లేదా. ఇప్పుడు నేను మీకు టేబుల్ క్రియేట్ చేశాను చూసారా, ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీ అనేది అందులో జరగదు. ఇందులో ఎలా ఉంటుందంటే మనకి రియల్ టైంలో చూపిస్తానులేండి, అది మీకు సింటాక్స్ అనేది నేను అది సర్వర్లోకి వెళ్తాను కదా, దానికి ఎలా చెక్ చేసుకోవాలో దానికి ఒకసారి ఎగ్జాంపుల్ కూడా రాస్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక కాలంలో వాల్యూ ఉందో లేదో చెక్ చేయడం కోసం మనం ఈ కాన్స్టెంట్ వాడుకుంటాం. ఓకేనా? ఇది వాడుకుని మనం దాన్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట, దాంట్లో చెక్ చేసుకుంటాం, వ్యాలిడేట్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఉంటే ఉందని లేకపోతే లేదని చెప్పి ఏదో ఒకటి ఎన్షూర్ చేస్తుంది మనకి. ఓకేనా? కండిషన్ అనేది మీకు అర్థమైందా చెప్పింది? ఇదంతా పైవన్నీ కూడా కాలంకి వాలిడేషన్ ఇస్తాం. నెక్స్ట్ కాలం ఉంటుంది చూసారా, దాన్ని వాలిడేషన్ చేసుకోవడం కోసం డిక్లేర్ చేసుకుంటాం. ఉన్న వాల్యూ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటాం అంతే. దీనికి స్పెషల్గా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఉన్న వాల్యూస్ మనకు కావాల్సిన వాల్యూస్ ఉన్నాయో లేదో అని చూసుకుంటే సరిపోతుంది ఇందులో. ఓకే సార్. సో 6th వచ్చేసి డిఫాల్ట్. సో డిఫాల్ట్ అంటే ఇప్పుడు నేను ఒక కాలం క్రియేట్ చేసేసాను, ప్రతిదానికి ఎంజిఎంఏ మొత్తం. అందులో మనకు అందరూ తెలుసు, ఒక కాలంలో కంపెనీ నేమ్ వచ్చేసి ఎంజిఎం చెప్పి డిక్లేర్ చేయాలి. సో నేను డిఫాల్ట్ వాల్యూ కింద ఒక వాల్యూని డిక్లేర్ చేశానంటే దాంట్లో మనకి ఏం జరుగుతుంది, ఆ కాలమ్స్ అన్నట్లో కూడా ఎంతవరకు డేటా అయితే ఉందో ఆ కాలం అంతా కూడా అక్కడ ఎక్స్టెన్షన్ జరుగుతున్నప్పుడు డిఫాల్ట్ వాల్యూ అనేది అందులో డిక్లేర్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అర్థమైందా మీకు ఇది? ఒకసారి చెప్పండి సార్. సో ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను ఇందాక, ఏమని, ఎంప్లాయీస్ నేము, ఎంప్లాయీస్ ఐడి, ఎంప్లాయీస్ ఫస్ట్ నేము, ఎంప్లాయీస్ జాయినింగ్ డేటు, ఇలా అన్నీ చేశాను. అందులో ఇంకొక కాలం చేయాలి, ఏమని, ఒక కంపెనీ నేము. ఓకేనా? లేదు కాలేజ్ నేమ్ డిక్లేర్ చేయాలి. అందరికీ అందరి స్టూడెంట్స్ కానీ అందరి ఎంప్లాయీకి కానీ సేమ్ కంపెనీ ఉంటుంది కదా, ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు కానీ ఒక ఆర్గనైజేషన్లో చదువుకున్నప్పుడు కానీ. సో అప్పుడు నేను డిఫాల్ట్గా ఒక వాల్యూని ఫిక్స్ చేసేయచ్చు వాళ్ళకి, కాలేజ్ నేమ్ ఇది అని చెప్పి. ఓకేనా? ఓకే. అలాగే డిఫాల్ట్గా ఒక వాల్యూ ఫిక్స్ చేయాలనుకుని నేను అనుకున్నప్పుడు డిఫాల్ట్ అని చెప్పి దానికి వాల్యూ డిక్లేర్ చేసామని అనుకోండి, డిఫాల్ట్గా ప్రతి కాలంకి ఆ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకేనండి? అర్థమైందా? ఓకే సార్. సో ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్ అంటారు. ఓకేనా? సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి తెలుసుకోవాలి. అర్థమైంది కదండి? ఇప్పుడు ఒకదాన్ని వర్కౌట్ చేద్దాం. అలాగే మీకు ఒక చిన్న టెస్ట్ ఉంటుంది, ఇప్పుడు మీకు లింక్ పెడతాను గ్రూప్లో, ఆ లింక్ లాగిన్ అయ్యేసి మన మైకోమెంట్స్ అనేది ఒక వెబ్సైట్ని ఒక మొబైల్ యాప్ మీద వర్క్ చేస్తుంది అనమాట. సో అందులో ఎలా ఉంటుందంటే మేము రాసే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, మీకు మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం అన్నీ కూడా అక్కడ అవైలబిలిటీలో పెట్టడానికి ట్రై చేస్తున్నాం. అందులో ఫస్ట్గా మీకు అది ఇంకా ప్రాసెసింగ్లో అప్డేట్ అవుతూ ఉంది. ఫస్ట్ మీకు ఒక టెస్ట్ అనేది అందులో క్రియేట్ చేసాము, అది మీకు లింక్ గ్రూప్లో షేర్ చేస్తాను. అందరూ కూడా అందులో లాగిన్ అయ్యేసి మీరు ఎగ్జామ్ రాసి మీ రిజల్ట్ అనేది నాకు అందులో గ్రూప్లో పోస్ట్ చేయండి. ఓకేనా?
ఇప్పుడు వరకు జరిగిన టాపిక్స్ మీద ఎస్కేఎల్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను 3 days నుంచి ఏం చెప్పాను అవి మాత్రమే క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకే సార్. ఓకే సార్. .NET గ్రూప్లో నేను ఉన్నా కదా ఇప్పుడు. సెర్చ్ చేయండి సార్, .NET బ్యాచ్ 2024 అని. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్జామ్ లింక్ పంపిస్తా చూడండి. సో మీకు అందరికి లింక్ వచ్చింది కదా. ఇంకా ఇప్పుడు ఈరోజు జరిగిన టాపిక్స్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఓకేనా, మీకు ఈ టాపిక్స్ క్లియరేనండి? ఓకే సార్. నెక్స్ట్ మీకు 7:30కి సార్ .NET క్లాస్ తీసుకుంటారు. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? వేరే స్క్రీన్. ఇందులో మీకు ఎంత చెప్పాను కదా, అవి డిఫాల్ట్ వాల్యూ ఎలా డిక్లేర్ చేయాలని చెప్పి, అది మీకు స్క్రీన్ చేస్తాను. 8 వరకు సార్ కంప్లీట్ చేసి ఒక డేటాబేస్ అంటే ఇది ఇక్కడ వరకు అయిపోతుంది సార్. కాన్స్టెంట్స్ చేస్తున్నాను సార్, అయిపోయింది. కాన్స్టెంట్ సార్ వర్క్ చేయాలి. అదే కాన్స్టెంట్ సార్. ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 4 members ఉన్నారు సార్. కాన్స్టెంట్ సార్ అవి చేసి వాటి మీద వర్క్ చేయాలి. అవి కంటిన్యూస్ చేయమంటారు. ఎగ్జామ్ రాయించేసి సరే. అయితే ఈరోజు .NET క్లాస్ లేదా? సరే సార్, అయితే నేను 8 వరకు కంటిన్యూ చేసేసి ఇంకా .NET క్లాస్ లేదని చెప్పేస్తాను. ఓకే, మీకు ఈరోజు .NET క్లాస్ లేదు, ఓకేనా? సో మనకి ఇంకా సెషన్స్ ఉన్నాయి, కంప్లీట్ చేద్దాం ఈరోజు. సో SQL సర్వర్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ కమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది, వాల్యూస్ వచ్చినాయి. ఇందాక మీకు చెప్పాను కదా డిఫాల్ట్ వాల్యూ ఎలా సెట్ చేయాలని చెప్పి. సో నేను ఒక పర్సన్ ఎవరు? రామకృష్ణనా? ఆయన ఇష్టం. అది రికార్డ్ వీడియో ఉంది కదా, ఆయన తర్వాత చూసుకుంటారు, ఓకేనా? మనం ఇప్పుడు డిఫాల్ట్ వాల్యూని క్రియేట్ చేసి రియల్ టైంలో ఎలా చేసుకుందో చూద్దాం. సో క్రియేట్ న్యూ టేబుల్. ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. చెప్పి EMP అని చెప్పి ఒక టేబుల్ నేమ్ పెట్టుకున్నా ర్యాండమ్గా. సో ఇచ్చుకున్న తర్వాత దాంట్లో డిక్లేర్ చేస్తాను. చూసారా, నేను ఇక్కడ ఒక కమాండ్ ఇచ్చా, క్రియేట్ అని చెప్పి. క్రియేట్ టేబుల్ EMP. టేబుల్ నేమ్ వచ్చేసి EMP అనమాట. క్రియేట్ ఫస్ట్ డేటాబేస్ చేశాను, ఇప్పుడు టేబుల్ చేస్తున్నాను. EMP అని చెప్పి దాని నేమ్, ఓకేనా? క్లియరా? సో ఎంప్లాయీ ఐడి వచ్చేసి నేను చేసుకున్నాను EMP ఐడి, ఓకేనా? ఇంట్ ప్లస్ ప్రైమరీ ఇంత చెప్పా కదా. ఇప్పుడు ప్రైమరీకి కామా నెక్స్ట్ కాలంలో డిఫాల్ట్ వాల్యూగా యూజర్స్ అందరూ యాక్టివ్గా ఉన్నారు, ప్రజెంట్ అయ్యారు, ఓకేనా? అది నేను డిక్లేర్ చేయాలి, ఓకేనండి? సో స్టేటస్ అని పెడదాం. అటెండెన్స్,
అటెండెన్స్ ప్లస్ ఎన్వర్కర్. ఎన్వర్కర్ ఎందుకు వాడతాం? ఏమైనా డిఫాల్ట్ వాల్యూస్ కాకుండా అదర్ లాంగ్వేజ్లో రావడం కోసం వాడుకుంటాం. దాన్ని క్యారెక్టర్స్ ఎంత డిక్లేర్ చేస్తాం? 20 కింద డిక్లేర్ చేస్తాం. సో డిఫాల్ట్ అని చెప్పి యాక్టివ్ లేదా అటెండ్ అయితే ఏమంటారు ప్రజెంట్ అని చెప్పి డిక్లేర్ చేశాను. సో ఇక్కడ నాకు క్వైరీ కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ కామా పెట్టక్కర్లేదు. ఫంక్షన్ ఎఫ్ డిక్లేర్ చేసి ప్రెస్ చేసి చూసుకుందాం వర్కౌట్ అయిందో లేదో. చూసారా, ఇది కంప్లీట్ అయింది. కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయింది. సో అది చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ నేను డేటాబేస్ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ అయింది. .mgm గోయింగ్ టు టేబుల్స్. ఇక్కడ ఈఎంపీ అని చెప్పి టేబుల్ క్రియేట్ అయింది. చూసారా, ఇక్కడ కాలమ్స్లో అటెండెన్స్ అని చెప్పి కొన్ని వాల్యూస్ని డిక్లేర్ చేసేసాను. సో ఈ విధంగా మనం అది షో చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ డిఫాల్ట్ వాల్యూస్ అన్నీ కూడా డిక్లేర్ అయిపోయి వచ్చేస్తాయి అన్నమాట. ప్రతి చోట అటెండెడ్ అని చెప్పి, లేదా ప్రజెంట్ అయితే ప్రజెంట్ అని చెప్పి ఏదైతే మనకి డిఫాల్ట్ వాల్యూ మెన్షన్ చేస్తామో అది డిక్లేర్ అయిపోతుంది. ఓకేనా? సో ఇంకోటి చెక్ అని చెప్పాను కదా. సో చెక్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం. చెక్ టేబుల్. సో ఒక ప్రోడక్ట్లో అది ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? సో ప్రోడక్ట్ ఐడి, then price. డెసిమల్ ఇందాక వాల్యూస్ డిక్లేర్ చేసుకోవాలి ఎలా అని చెప్పాను. ఫస్ట్ మనం ఇంటీజర్ నెంబర్ని డిక్లేర్ చేసుకోవాలి. కామా పెట్టేసి ఫ్లోటింగ్ వాల్యూస్ ఉంటాయి కదా, ఎంతవరకు ఫ్లోట్ అవ్వాలని చెప్పి దానికి 2 కింద డిక్లేర్ చేస్తున్నాను. ఓకేనా? సో చెక్ ప్రైస్ అనేది డిక్లేర్ చేద్దాం. చెక్ ప్రైస్ అనేది బిలో 0 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకేనా? దాంట్లో డేటా స్టోర్ అవ్వడం కోసం 0 గ్రేటర్ దెన్, సారీ, ప్రైస్ అనే కాలం కనుక క్రియేట్ చేసామనుకోండి, మనం దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని 0 కన్నా ఎక్కువ ఉండాలి. ఇవి కనుక మనం డిక్లేర్ చేసామంటే దాంట్లో స్టోర్ అయ్యే వాల్యూస్ అన్నీ కూడా అంటే లాస్ వచ్చేవి కాకుండా అన్నీ కూడా ప్రైస్ అనేది ఎక్కువే ఉండాలి, ఆఫర్లో కాకుండా. సో ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది మనకి, చెక్ 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 క్యాపిటల్ పెడదాం. స్టార్టింగ్ లైన్ లో ఏదో చూపిస్తుంది సార్. ప్రైమరీకి స్టార్టింగ్ చెక్ దగ్గర. ఓకే, చూస్తున్నాను. ప్రైమరీకి ఫంక్షన్ ఎఫ్, సార్ స్మాల్ లెటర్స్ చూపిస్తుంది సార్ పైన స్టార్టింగ్ చెక్ దగ్గర. స్మాల్ లెటర్, స్టార్టింగ్ చెక్, స్టార్టింగ్ ఫస్ట్ లైన్ లో సార్. ఓకే, చూస్తున్నాను.
లేదంటే ఆ డేటా లేదని చెప్పి చెక్ చేయడానికి ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అది. ఓకేనా, ఒకవేళ టేబుల్ లేకపోయినా సరే దాంట్లో ఉన్న వాల్యూస్ని చూసుకోలేము కదా మనం. ఇప్పుడు ప్రైస్ అనేది కాలం లేదు ఇక్కడ ఎక్కడ ఆ డేటాబేస్లో. సో ఏమవుతుంది, చెక్ అనేది సరిగ్గా వర్క్ చేయట్లేదు, అది అందుకని చెప్పి ఇన్కరెక్ట్ అని చూపిస్తుంది. అక్కడ చెక్ టేబుల్ ప్రొడక్ట్ ఉంది కదా సార్, అక్కడ చెక్ కూడా చూపిస్తుంది. చెక్ టేబుల్ ప్రొడక్ట్ అని చెప్పి ఉంది కదా సార్ ఫస్ట్ లైన్ లో. క్రియేట్ చేసాం ముందుగా చేసిన తర్వాత అంతా. సో ఓకేనా, ఇప్పుడు మీరు అందరూ లాగిన్ అయ్యేసి ఆ ఎగ్జామ్ రాసేయండి. దాంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఒకవేళ లేదంటే టాపిక్స్ మళ్ళీ చూసుకుందాం. దాంట్లో అంటే టఫ్గా క్వశ్చన్స్ ఏమి ఉండవు. ఓకేనా. సరే సార్. నాట్ నల్ కూడా ఒకసారి చూపించిన సింటాక్స్ ఎలా రాసుకోవాలో. క్రియేట్ టేబుల్, స్టూడెంట్స్, స్టూడెంట్ ఐడి ఇంట్, నాట్ నల్, సో నెక్స్ట్ వచ్చేసి నేమ్, అండ్ varchar సో ఇది కూడా నాట్ నల్. కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం ఇందులో వాల్యూస్ డిక్లేర్ చేసినప్పుడు నేమ్లో కానీ స్టూడెంట్ ఐడిలో కానీ చేసుకుంటే అది నల్ వాల్యూస్ని తీసుకోలేదు. ఓకేనా, సో నల్ వాల్యూస్ ఏమన్నా డేటాని స్టోర్ చేసుకోవడం కోసం మనకి సర్వర్లోకి వచ్చిందనుకోండి, ఆ డేటాని సేవ్ చేసుకోకుండా వదిలేస్తుంది. మనకి ఏదైతే స్టూడెంట్ ఐడి అనేది ఎప్పుడు కంప్లీట్గా ఉందో దాన్ని తీసుకుంటుంది. అలాగే నేమ్ అనేది యూనిక్గా, నేమ్ లేకుండా ఎవరైనా స్టూడెంట్ జాయిన్ అవుతూ ఆయన డేటా వచ్చిందనుకోండి, దాన్ని కూడా మన సర్వర్లో సేవ్ చేసుకోలేము. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి యూనిక్, అది కూడా సింటాక్స్ ఎలా రాసుకుంటామో ఒకసారి చూద్దాం. సైజ్ కనిపిస్తుంది, ఫాంట్ కనిపిస్తుంది. ఇది క్రియేట్ టేబుల్ ఎంపీ చెప్తారు. ఇందులో చూపించలేదు. ఎంపీ ఐడి, ఇంట్ అని చెప్పి ఎంప్లాయిడ్ అనేది యూనిక్గా ఉండాలని చెప్పి దీంట్లో డిక్లేర్ చేస్తున్నాం. సో డిక్లేర్ చేసి ఈమెయిల్, varchar, దీంట్లో క్యారెక్టర్స్ వాల్యూ ఎంత వచ్చాను నేను 100 ఇస్తాను. ఓకేనా, ఇది కూడా యూనిక్గా ఉండాలి, అందరూ ఒకే రకమైన ఈమెయిల్ అనేది ఇవ్వకూడదు. సో మనకి ఇక్కడ ఇది కోడ్ కంప్లీట్ అయింది. దీన్ని ఒకసారి ఎగ్జిక్యూషన్ చేద్దాం. సో కమాండ్ అనేది కంప్లీట్ అయింది, సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఓకేనా, నేమ్ తప్పించానా? సార్ యూనిక్ అంటే ఏంటి సార్? యూనిక్ అంటే ఇప్పుడు నా పేరు సతీష్, నీ పేరు కార్తిక్, మనం ఒకసారి స్టోర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఒక టేబుల్లో మనం ఒకసారి ఎంటర్ అయ్యాం, ఒకసారి డీటెయిల్స్ ఇచ్చాము, నీ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయింది, సెషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ నాది వచ్చింది, మళ్ళీ ఇంకోసారి నీ నేమ్ వచ్చింది కార్తిక్ అని చెప్పి. అలా నిన్ను రెండు రిపీటెడ్గా కాకుండా యూనిక్గా ఉండేలాగా ఒకటే నెంబర్ ఉండాలన్నమాట ఆ నెంబర్. ఓకేనా, మన మొబైల్ నెంబర్స్ అన్ని ఎలా యూనిక్గా ఉంటాయో
అలా ఒక పర్టికులర్గా మనకి ఏమైనా డిక్లేర్ చేసామంటే అది యూనిక్గా ఉండాలి. ఇప్పుడు మెయిల్ అనేది అందరికీ సేమ్ ఉండదు కదా, సో అది కూడా యూనిక్గా ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, దానికి యూనిక్ అని చెప్పి ఇస్తాం. ప్రైమరీ కీ సార్, ప్రైమరీ కీలో చెప్తా. ఇప్పుడు ఇది మనకి రిపీటెడ్గా సమ్ టైమ్స్ ఇది మెయిల్ ఉంది చూసావా, ఇది కూడా ప్రైమరీ కింద డిక్లేర్ చేయొచ్చు. ఎందుకంటే ఒకటే ఉండాలి ఇంకా మనకి. ఎప్పుడైతే యూనిక్ ప్లస్ ఇందాక ఏం చెప్పాను నేను, నాట్ నల్ అంటే అందులో వాల్యూ లేకుండా ఉండకూడదు. ఇప్పుడు కొంతమంది ఈమెయిల్ లేకుండా ఉంటారేమో, కానీ ఎంప్లాయీస్ ఫోన్ నెంబర్స్ వాడకుండా కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ త్రూ మాట్లాడుకోవడానికి వేరే ఆప్షన్ అనేది ఉంటుంది, మొబైల్ నెంబర్. సో మనకి ఎంప్లాయీ అనేది మాత్రం మస్ట్ అనమాట. అది లేకుండా ఆయన డేటా అనేది ఆ టేబుల్లో స్టోర్ చేయడం అనేది జరగదు. ఓకేనా? అప్పుడు మనం ప్రైమరీ కీని డిక్లేర్ చేసామని అనుకోండి, అక్కడ ఎంప్లాయీస్ అందరికీ ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఫేక్ తీసుకొచ్చి డేటా స్టోరేజ్ అవ్వకుండా ఉంటుంది ప్రైమరీ కీని డిక్లేర్ చేయడం వల్ల. సో యూనిక్ లో మనం ఎంటీ కూడా ఇవ్వచ్చు కదా సార్? అయితే ఇవ్వచ్చు. యూనిక్లో నల్ల వాల్యూస్ లేకుండా ఏదైనా సరే యూనిక్గా ఉండొచ్చు. ఓకేనా? కానీ ఒకటే రకమైన డేటా అనేది దాంట్లో స్టోర్ చేసుకోవద్దు. ఇప్పుడు అదే నల్ల అనుకో, ఏ వాల్యూ అనేది స్టోర్ చేసుకోవచ్చు, కానీ ఎంటీగా అయితే ఉండకూడదు. సో ఎప్పుడైతే రెండు కలుస్తాయో, నాట్ నల్ ప్లస్ యూనిక్, అప్పుడు మనం ప్రైమరీ కీ కింద కన్సిడర్ చేస్తాం. అర్థమైందా? ఒక కాలంలో ఎంటీస్ అనేవి ఉండొచ్చు. ఓకేనా? ఎప్పుడు నార్మల్ యూనిక్లో ఉన్నప్పుడు. కానీ ఒకే ఐటమ్ మాత్రం 2 సార్లు రిపీట్ అవ్వకూడదు, యూనిక్గా ఉండాలి ప్రతి ఒక్కటి ఉన్న డేటా మాత్రం. అదే నాట్ నల్ అనుకో, ఏ వాల్యూ అయినా ఉండొచ్చు, కానీ కాలం అయితే ఖాళీగా ఉండకూడదు. ఈ రెండు కలిపి వర్క్ చేసినాయి అనుకోండి, ఒకే కాలంలో నల్ వాల్యూస్ ఉండకూడదు, ప్లస్ ఒకే వాల్యూని రిపీటెడ్ వాల్యూస్ కూడా ఉండకూడదు. అప్పుడు అది ప్రైమరీ కీ కింద అవుతుంది. ఎప్పుడైతే ఒక ఇండివిజువల్గా ఒక ఐడి అనేది డిక్లేర్ అవుతుందో, ఇంకా ఎక్కడైనా సరే మనం మొబైల్ నెంబర్ కొట్టి ఏమన్నా ఐడిని ఎంటర్ చేసామనుకోండి, పర్టికులర్గా ఆ వ్యక్తి డీటెయిల్సే మనకు వస్తాయి. సో అటువంటి సిచ్యువేషన్లో మనకి ప్రైమరీ కీ అనేది ఉపయోగపడుతుంది. ఒక టేబుల్లో దానికి ఒక ప్రైమరీ కీని డిక్లేర్ చేసామంటే, ఆ ప్రైమరీ కీని యూజ్ చేసుకుని మనం వేరే చోట ఆపరేషన్స్ చేస్తున్నాం అనుకోండి, అర్థమైందా? అప్పుడు ఆ వేరే టేబుల్లోకి వెళ్ళినప్పుడు ఈ ప్రైమరీ కీ కాస్త ఫారెన్ కీ కింద మారుతుంది. పాయింట్ అర్థమైందా మీకు? సింపుల్గా దానికి ఇది రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ అనమాట, ఫారెన్ కీకి ప్రైమరీ కీకి తేడా అడగడం అనేది ఇంటర్వ్యూస్లో. చెప్పండి అమూల్య గారు. సార్, మీరు ఇప్పుడు ఈ కన్స్టెంట్స్ అన్ని యూజ్ చేసేటప్పుడు క్రియేట్ క్రియేట్ చేశారు కదా సార్. ఇందాక చెక్ కన్స్టెంట్ రాసినప్పుడు క్రియేట్ టేబుల్ అని రాయలేదు కదా సార్? ఏం కాదు, క్రియేట్ టేబుల్ అని రాయలేదా? అది ఎగ్జాంపుల్ ఫస్ట్. అవునా? చూస్తున్నానండి. అది చెక్ అనేది అది యాక్చువల్గా మనం కాన్స్టెంట్స్ అనేవి దాని యొక్క అర్థం ఒకటే. మనం ఎప్పుడైనా సరే ఒక కాలంకి నార్మల్గా డేటా టైప్ అనేది డిక్లేర్ చేస్తాం. అది కాకుండా ఎక్స్ట్రాగా దాంట్లో ఇంకా స్పెసిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయాలనుకోండి, దానికోసం మనం కాన్స్టెంట్స్ అనేవి వాడుకోవాలి. ఓకేనా? ఇప్పుడు డేటా టైప్ డిక్లేర్ చేస్తే ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. అంతకు మించి ఎక్కువగా చెయ్యాలి మనం. ఎలాగా ఎక్స్ట్రా వ్యాలిడేషన్ అనేది చెయ్యాలి, ఫిల్టరేషన్ అనేది చెయ్యాలి ఆ కాలంలో అనుకోండి, అప్పుడు కాన్స్టెంట్స్ అనేవి వాడుకుంటాం. ఈ కాన్స్టెంట్స్లో రకరకాల టైప్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రైమరీ కీ, ఫారెన్ కీ, నాట్ నల్, యూనిక్ కీస్, చెక్, ఈ టైప్లో కొన్ని ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో రకం ఒక్కో చోట వాడుతుంటారు. ఓకేనా? డిఫాల్ట్ వాల్యూస్ ఫిక్స్ చేసుకోవడం. సో గివ్ ద ఎక్స్ట్రా వ్యాలిడేషన్ అనమాట, ఎక్స్ట్రా ఫిల్టరేషన్. క్లియరా? ఇంకా ఫర్దర్గా వర్కౌట్ చేసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? నిన్న మనం ఏం తెలుసుకున్నాం, ఇంటిజర్స్ని డేటా టైప్స్ తెలుసుకున్నాం. ఈరోజు మనం డేటా టైప్ వర్క్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే. చెక్ వాల్యూ ఇంత సరిగ్గా రాయలేదంటాం మనం. ఒకసారి మళ్ళీ చేద్దాం. ఇందాక టేబుల్ అలా రాయలేదు సార్, క్రియేట్ కింద నేను అదే చెక్ సార్, పైన చెక్ అని చెప్పి పైన చెక్ టేబుల్ ప్రైస్ అని ఇచ్చారు సార్. ఓకే, ఒకసారి చూస్తాను, మళ్ళీ రాస్తాను.
పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది. ఓకేనా. సో ప్రైజ్ అనే కాలంలో ఉన్న ప్రైస్ డిక్లేర్ అవుతుంది కదా, అది జీరో కాకుండా ఏదో ఒక పాజిటివ్ వాల్యూ అనేది అవుతుంది. అలా అయిన వాల్యూస్ మాత్రమే దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, క్లియరా? అక్కడ మనం జీరో కాకుండా మనకు నచ్చిన అమౌంట్ వేసుకోవచ్చు. నచ్చిన అమౌంట్ అది చెక్ చేస్తుంది మనకి. ఒక 10 వేసుకున్నా, అబో ఎక్కువ వాల్యూస్ని పర్చేస్ చేసిన వాళ్ళ లిస్ట్ అంతా కావాలనుకున్నా అదంతా కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఆ వాల్యూస్ మాత్రమే డిక్లేర్ చేసుకున్నామంటే దాన్ని బట్టి మనకి ఆ కాలంలో అనేది డేటా స్టోర్ అవుతుంది, క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? ఇప్పుడు నాట్ నల్ అంటే నేమ్స్ అనేవి నాట్ నల్ అని చెప్పి నాట్ నల్ కూడా ఒకసారి రాశాను ఇందాక నేను మీకు, ఫస్ట్ అదే రాశాను అనుకుంటు కదా. ఓకే, నాట్ నల్ అయిపోయింది. ఫారెన్కి మనం వర్కౌట్ చేయాలంటే మనం వేరే దాంట్లో చేసుకుందాం. ఓకేనా, అది కూడా రాస్తాను. ఇప్పుడు ఒక టేబుల్ ఒక క్రియేట్ అయిన టేబుల్ ఉంది, దానికి నేను ఫారెన్కి అనేది వేరే టేబుల్లో డిక్లేర్ చేస్తున్నాను. అది ఒకసారి ఎలా కూడా చూద్దాం. ఈ కమెంట్ ఒకసారి అప్లై చేస్తున్నానండి. సో యాక్చువల్గా నేను చెప్తానండి. ఇప్పుడు నేను ఇంకొక కొత్త టేబుల్ క్రియేట్ చేశాను. ఓకేనా, ఇదేంటి ఆర్డర్స్ డీటెయిల్స్ అనమాట. ఇందులో నేను ఆర్డర్ ఐడిని బేస్ చేసుకుని ఒక ప్రైమరీ కీని డిక్లేర్ చేశాను. ఇందులో కస్టమర్ ఐడి, ఒక్కొక్క ఆర్డర్ని ఎవరెవరు పర్చేస్ చేశారనేది మనకి డిక్లేర్ చేయాలి. సో ఆ కస్టమర్ ఐడిని ఒక చోట డిక్లేర్ చేశాను. సో కస్టమర్ ఐడి అనేది వేరే టేబుల్లో ఉంది, కస్టమర్ డీటెయిల్స్ టేబుల్లో ఉంది. ఓకేనా, సో కస్టమర్ డీటెయిల్స్ కస్టమర్స్ అని మీరు ఏదైనా చెప్పాలనుకున్నారు, కస్టమర్ స్పెల్లింగ్ తప్పని. ఓకేనా, కస్టమర్స్ అనే టేబుల్లో కస్టమర్ ఐడి యొక్క రిఫరెన్స్ అనేది ఉంది. సో ఆ టేబుల్ని ఈ టేబుల్కి లింక్ చేశాను నేను. ఓకేనా, సో ఇక్కడ ఫారెన్ కిని బేస్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి వేరే టేబుల్లో అయినా కస్టమర్స్ అనే టేబుల్లో నుంచి కస్టమర్ ఐడిని నేను ఇక్కడ కస్టమర్ ప్రోడక్ట్ ఐడి కింద పెట్టుకుంటున్నాను ఎక్కడ ఆర్డర్స్లో. ఓకేనా, ఇది ఫారెన్కి. ఎందుకంటే మనకి ఇక్కడ వేరే టేబుల్ అనేది లేదు ఇక్కడ డేటాబేస్లో రెఫరెన్స్ అనేది. సో ఎర్రర్ వస్తుంది మనకి. సో మల్టిపుల్ టేబుల్స్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు తర్వాత ఇది ఇలా రెఫరెన్స్ అనేది వాడుకోవాలి. కాన్సెప్ట్ అర్థమైందా మీకు ఫారెన్కి? ఇది ఇప్పుడు ఆర్డర్ అనేది ఒక టేబుల్, కస్టమర్స్ అనేది ఒక టేబుల్. కస్టమర్స్ అనే దాంట్లో కస్టమర్ యొక్క డీటెయిల్స్, కస్టమర్ నేము, కస్టమర్ యూజర్ ఐడి, ఆయన మొబైల్ నెంబర్స్, ఆయన అడ్రస్, ఆయన లాంగ్వేజెస్, నేటు, ఇవన్నీ కూడా కస్టమర్స్ టేబుల్లో ఉన్నాయనుకుందాం. ఆర్డర్స్ టేబుల్స్లో ఏముంటాయండి? ఆర్డర్ ఐడి ఉంటుంది, పేమెంట్ అమౌంట్ ఉంటుంది, ఇంకా ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు ఉంటుంది, డెలివరీ లొకేషన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా డెలివరీ లొకేషన్ వేరే వేరే మారుతూ ఉండొచ్చు. కానీ ఆర్డర్ చేసింది అయితే మన కస్టమర్, ఆయన ప్రైమరీ, ఆయన పర్టికులర్గా ఉంటాడు. సో ఆ డీటెయిల్స్ అన్న ఒకదానికొకటి టేబుల్ని లింక్ చేయడం కోసం మనం చెప్పి ఫారెన్ కీని డిక్లేర్ చేసుకుంటాం మనం. ఓకేనా? ఓకే సార్. యా,
ఓకే అండి, ఈ రోజుకి ఈ సెషన్ అంతా మీకు అర్థమైంది అనుకుంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడిగితే నేను క్లారిఫై చేస్తాను. సెషన్ అంతా అర్థమైందా మీకు? ఓకే సార్. అండ్ అలాగే మీకు గ్రూప్లో పెట్టాను, లింక్ పెట్టాను కదా మీకు, ఓకే. ఆ లింక్ ఓపెన్ చేసి అందరూ ఎగ్జామ్ రాయండి. అండ్ అలాగే మై గవర్నమెంట్స్ అనే అప్లికేషన్ ప్లే స్టోర్లో ఉంటుంది, అది లాగిన్ అయ్యేసి మీరు అది చేసుకున్నారంటే మేము పోస్ట్ చేసే మెటీరియల్స్ అన్నీ కూడా మీకు ఫ్రీగా వస్తాయి అందులో, ఎందుకంటే మీరు అందరూ ఎంజిఎం స్టూడెంట్స్ కాబట్టి. మై గవర్నమెంట్స్ ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే సార్. మీరు ఆ ఎగ్జామ్ చూపిస్తే కింద అప్లికేషన్ డౌన్లోడ్ అని కూడా ఉంటుంది. సో మీరు ఆ ఎగ్జామ్ రాసి దాని యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యేసి పోస్ట్ చేయండి, ఓకేనా? సరే సార్. ఓకే, థ్యాంక్ యూ.